బహుశా మీరు ఇప్పటివరకు ఇలాంటి శిక్ష తండ్రికి విధించిన కూతుర్ని చూసుండకపోవచ్చు. అసలు ఏం జరిగిందంటే రీసెంట్గా కేరళలో షాజీ కుట్టియప్పన్ అని చెప్పి ఒక పర్సన్, ఇతడు గత 18 మంత్స్గా జైల్లో ఉండి రీసెంట్గా ఆగస్టు 16th రోజు రిలీజ్ అయ్యిండు. ఈయన జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటంటే 16 సంవత్సరాల తన కూతురు డే అండ్ నైట్ ఒక పర్సన్తో మాట్లాడుతూ చాటింగ్ చేస్తూ ఉంటే ఇతడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత అమ్మాయిని నువ్వు చదువు మీద దృష్టి లేకుండా ఇలా చేయడం తప్పు అని చెప్పి మందలించాడు. దీనికి హట్ అయిన ఆ అమ్మాయి కొన్ని డేస్ తర్వాత తన తండ్రి తనను సెక్సువల్ అబ్యూస్ చేశాడని చెప్పి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసును పెట్టింది. కేసు పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఏడుపుల తర్వాత ఆ అమ్మాయి సిచ్యువేషన్ చూసి పోలీసులు అలాగే కోర్టు కూడా ఏం చేసిందంటే ఇదంతా నిజమే అని చెప్పి అతడిపై పోక్సో కేసు పెట్టి అతన్ని కస్టడీలోకి తీసుకున్నారు. అతడు రోజువారీ కూలీ కావడంతో ఈయన పోయి జైల్లో పడ్డ తర్వాత తప్పనిసరి పరిస్థితిలో తన భార్య ఇంటి పనులు చేసుకోవడం అలాగే బయట కూలికి వెళ్ళడం, తన చిన్న కొడుకు మొత్తానికి ఆర్థిక ఇబ్బందులు వచ్చి చదువు మానేయడం కూడా జరిగింది. ఇలా 18 మంత్స్ గడిచిన తర్వాత రీసెంట్గా ఆ అమ్మాయి అదే తన బాయ్ ఫ్రెండ్ని మిడ్ నైట్ తన ఇంటికి పిలిపించుకున్నది. ఇదంతా వాళ్ళ అమ్మ చూసి పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించి అతడిపై కూడా పోక్సో కేసు పెట్టింది. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేసిన తర్వాత ఆ అమ్మాయి నిజాన్ని ఒప్పుకున్నది. వాస్తవానికి మా నాన్న నన్ను సెక్సువల్ అబ్యూజ్ ఏం చేయలేదు, కేవలం తన లవర్తో మాట్లాడకూడదు అని చెప్పి నిబంధనలు షరతులు పెట్టినందుకే నేను అతడిపై కోపం పెంచుకొని పోక్సో కేసు పెట్టినా అని చెప్పి చెప్పింది. ఫైనల్గా కోర్టు అతన్ని ఆగస్టు 16th రోజు నిరపరాధిగా విడుదల చేయడం జరిగింది. ఎంత దారుణం కదా! ఒక చిన్న రీజను, ఒక 2-3 ఇయర్స్ లవ్ చేసిన పర్సన్ వద్దని చెప్పినందుకు 16 సంవత్సరాలు పెంచి పోషించిన తండ్రిపై పోక్సో కేసును పెట్టుకున్నది అమ్మాయి. అలాగే ఈ అమ్మాయి చేసిన ఈ వ్యవహారం మొత్తం పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.